ఆంధ్రప్రదేశ్‌లో, ఏపీలో స్కూళ్ళు, కాలేజీల పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది. ఒకవైపు గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగు, వసతులు సరిగ్గా లేకపోవడం, ఇంకోవైపు వచ్చేసి సీసీ కెమెరాల గొడవ. ఇంత జరుగుతుంటే కొంతమంది ఏమంటున్నారంటే అయంతా పెయిడ్ ఆర్టిస్టులు ఇలా కావాలని గొడవ చేస్తున్నారు. అసలు ఏ సమస్య లేదు, ఏ కెమెరాలు లేవంట. ఏ కెమెరాలు లేకుండా సరే పెయిడ్ ఆర్టిస్ట్ అంటే ఒకళ్ళిద్దరు రావచ్చు. అన్ని వందల మంది స్టూడెంట్సు ఈ వర్షాకాలంలో రోడ్ల మీద నిలబడి, బయట నిలబడి ధర్నాలు చేస్తారా? వాళ్ళకి ఇది చదువుకోకుండా? నాకైతే అర్థం కావట్లేదు. మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఇక అరకులో ఫుడ్ పాయిజనింగ్ అయింది. అంటే ఎటు చూసుకున్నా కూడా విద్యా సంస్థల పరిస్థితి అయితే అస్సలు బాగలేదు ఫ్రెండ్స్. అంటే గవర్నమెంట్ నిజంగా దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎక్కువగా. ఎందుకంటే మన కులమోడో, మన పార్టీ ఓడో అని ఇలా చూసుకుంటూ కూర్చుంటే ఇప్పుడు మన రీసెంట్గా జరిగిన కాలేజ్ ఇష్యూలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఫుడ్ విషయంలో కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడో, మన గవర్నమెంట్ కదా, మన తినకపోతే ఎవరు తింటామని చెప్పేసి ఇలా కక్కుర్తిపడి పిల్లలకు సరైన ఫుడ్ అందించకపోతే చాలా నష్టపోతారు, ప్రజలే నష్టపోతారు. సో కాబట్టి గవర్నమెంటు ప్రజల మీద అభిమానం నిజంగా ఉంటే చర్యలు తీసుకొని ఈ విద్యా సంస్థల మీద బాగా ఫోకస్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఇంకా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కామెంట్ చేయండి.